భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరుడి అనంత సృష్టిలో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాలం మారుతుంటుంది. కాలంతో పాటు జగత్తు మారుతుంటుంది. కానీ ఆ మార్పును చూసి మనిషి ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్న ఒకే ఒక్క మాట ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, రోబోలు అన్నీ అవే చేసేసుకుంటే ఇక మనిషి పరిస్థితి ఏంటి? రేపు మన పిల్లల భవిష్యత్ ఏమిటి? అసలు మనకు పనే ఉండదా? మన బతుకులు శూన్యమైపోతాయా అనే ఒక అభద్రతా భావం, ఒక భయం సమాజాన్ని పట్టి పీడిస్తోందా? వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన భగవద్గీతలో పరమాత్మ చెప్పిన కాలచక్రాన్ని, మన చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం. ఈ భయం ఈనాటిది కాదు. ఇది మానవ సహజమైన అజ్ఞానం వల్ల పుట్టే భయం. ఒకసారి మన బాల్యంలోకి వెళ్దాం. ఊళ్ళోకి మొదటిసారి ఆ పసుపు రంగు జేసీబీ యంత్రం వచ్చినప్పుడు గుర్రు గుర్రుమంటూ అది మట్టిని తవ్వుతుంటే ఊళ్ళో ఉన్న ముసలాళ్ళు పెద్దవాళ్ళు ఏమన్నారో గుర్తుందా? బాబోయ్, ఒక్క జేసీబీ 10 మంది చేసే పనిని నిమిషాల్లో చేసేస్తోంది. ఇక కూలీలకు పనేముంటుంది? అందరం ఆకలితో చచ్చిపోవాల్సిందేనా అని ఆనాడు జేసీబీని చూసి భయపడ్డారు. అందరూ దాన్ని ఒక రాక్షసుడిలా చూశారు. కానీ ఆ ఈశ్వరుడి సృష్టి విచిత్రమైనది. భగవంతుడు ఒక మార్గాన్ని మూస్తే 100 మార్గాలను తెరుస్తాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ జేసీబీని నడపడానికి ఒక ఆపరేటర్ కావాల్సి వచ్చింది. అది పాడైతే బాగు చేయడానికి ఒక మెకానిక్ వచ్చాడు. దానికి ఇంధనం పోయడానికి ఆయిల్ తెచ్చేవాడు ఒకడు. రోడ్డు డిజైన్ చేయడానికి ఒక ఇంజనీర్ వచ్చారు. ఎప్పుడైతే ఆ యంత్రం వల్ల రోడ్లు త్వరగా పూర్తయ్యాయో ఆ రోడ్ల మీద వాహనాలు పెరిగాయి. వాహనాలు పెరిగితే పెట్రోల్ బంకులు వచ్చాయి, ఆటోలు వచ్చాయి, కార్లు వచ్చాయి, దారి పొడవునా డాబాలు, హోటళ్ళు వచ్చాయి. చూసారా భగవంతుడి లీల? ఒక జేసీబీ 10 పనులు పోగొట్టి ఉండొచ్చు, కానీ 50 కొత్త పనులను 100 కుటుంబాలకు జీవనోపాధిని సృష్టించింది. అక్కడితో ఆగలేదు. కాలచక్రం ముందుకు సాగింది. 1995 తర్వాత కంప్యూటర్లు వచ్చాయి. అప్పుడు టైపిస్టులు అందరూ రోడ్ల మీదకు వచ్చి నినాదాలు చేశారు. కంప్యూటర్లు వస్తే మా ఉద్యోగాలు పోతాయి, ఇక మాకు అన్నం దొరకదు అని భయపడ్డారు. కానీ ఏం జరిగింది? కాలగమనాన్ని శాసించే ఆ పరమాత్మ సంకల్పం వేరేలా ఉంది. టైపింగ్ పోయింది, కోడింగ్ వచ్చింది. కంప్యూటర్ ఆపరేటర్లు, హార్డ్వేర్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లు, నెట్వర్క్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళు, ఇలా లక్షల మందికి కొత్త ఉపాధి లభించింది. ఆ కంప్యూటర్ పుణ్యమా అని ఐటీ రంగంలో మన భారతదేశం ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఎదిగింది. ఒకప్పుడు రిక్షా ఉండేది, తర్వాత ఆటో వచ్చింది, ఇప్పుడు బైక్ ట్యాక్సీ వచ్చింది. మీ దగ్గర ఒక స్కూటర్ ఉంటే సాయంత్రం వేళల్లో ఓలానో ర్యాపిడోనో చేసుకుంటే రోజుకు 1000 రూపాయలు సంపాదించుకుని హాయిగా కుటుంబ పోషణ చేసుకునే మార్గాన్ని ఆ భగవంతుడు చూపించాడు. టెక్నాలజీ మారిన ప్రతిసారి పని రూపం మారింది తప్ప పని పోలేదు. ఇప్పుడు సరిగ్గా అదే భయం ఏఐ రూపంలో మన ముందుకు వచ్చింది. కానీ చరిత్ర అనే గురువు మనకు నేర్పిన పాఠమేమిటి? భయపడటం కాదు, భగవంతుడు ఇచ్చిన బుద్ధికి పదును పెట్టడం. అయితే ఇక్కడ అసలు నిజం తెలుసుకుందాం. ఈ ఏఐ అనేది అంత తెలివైనదేనా? అది కేవలం ఒక యంత్రం. అది మనిషి కాలేదు. ఎందుకంటే దానికి ప్రాణం లేదు, ఆత్మ లేదు, పరమాత్మ అంశ లేదు. అది 99% సరైన సమాధానం ఇవ్వగలదు. కానీ 99% అంటే 100% కాదు కదా. ఆ మిగిలిన 1% తేడాని, ఆ తప్పుని కనిపెట్టడానికి ఖచ్చితంగా మనిషి అనే సృష్టికర్త కావాలి. ఏఐ డేటాను చూడగలదు, సమాచారాన్ని విశ్లేషించగలదు. కానీ ఆ డేటా వెనుక ఉన్న మనిషి కన్నిటిని, మనిషి బాధను అది చూడలేదు, స్పందించలేదు. ఒక హాస్పిటల్లో ఏఐ డాక్టర్ రోగాన్ని నిర్ధారించగలదేమో, కానీ మంచం మీద ఉన్న రోగి చెయ్యి పట్టుకుని కళ్ళలోకి కళ్ళు పెట్టి ఏం పర్వాలేదయ్యా, నేనున్నాను, నీకు బాగవుతుంది అని ధైర్యం చెప్పే ఆత్మీయత, ఆ కరుణ ఒక్క మనిషికి మాత్రమే సాధ్యం. ఆ కరుణే భగవత్ స్వరూపం. యంత్రాలకు కరుణ ఎక్కడి నుంచి వస్తుంది? రాబోయే 2060 నాటికి ఈ ప్రపంచం ఎలా ఉండబోతుందో తెలుసా? ఏఐ చేయలేని పనులను మాత్రమే మనిషి చేస్తాడు. అవేమిటో తెలుసా? సృజనాత్మకత, నిజమైన అనుభవం, మానవ సంబంధాలు, నైతిక నిర్ణయాలు. మిషన్లు ఇవి చేయలేవు. ఎందుకంటే ఇవి కేవలం పుస్తకాల నుంచో ఇంటర్నెట్ నుంచో కాపీ కొట్టి నేర్చుకునేవి కావు.
ఇవి తోటి మనుషుల నుంచి, సమాజం నుంచి, మన సంస్కృతి నుంచి, ఆ భగవద్గీత సంస్కారం నుంచి నేర్చుకునేవి. మన పరమ పవిత్ర గ్రంథం భగవద్గీతలో జ్ఞానయోగంలో జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఒక అద్భుతమైన మాట అంటాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. అంటే ఈ భూమి మీద జ్ఞానంతో సమానమైన పవిత్రమైంది ఇంకొకటి లేదు. ఇక్కడ మనం ఒక సూక్ష్మాన్ని గమనించాలి. ఏఐ మనకు ఇచ్చేది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే, కానీ మనకు కావాల్సింది జ్ఞానం. సమాచారం పుస్తకాల్లో ఉంటుంది, కంప్యూటర్లలో ఉంటుంది, కానీ జ్ఞానం అనేది కేవలం మనిషికి మాత్రమే లభిస్తుంది. అది కూడా జీవిత అనుభవం ద్వారా, గురువుల బోధనల ద్వారా, భగవత్ చింతన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే మన యోగి వేమన ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. చదువు కొంచెమైనా చాలును వివేక, మదను వానికెల్లా నభ్యుదయము, విశ్వదాభిరామ వినురవేమ. అక్షరాల చదువు కొంచెం ఉన్నా పర్వాలేదు, కానీ జీవితాన్ని నడిపించే వివేకం ఉంటే చాలు. వానికి అభ్యుదయం అంటే విజయం లభించి తీరుతుంది. ఏ ఏఐని చూసి మనం భయపడుతున్నామో ఆ ఏఐని ఎలా వాడుకోవాలో తెలిసిన వివేకవంతుడికి అది శత్రువు కాదు, భగవంతుడు పంపిన ఒక అద్భుతమైన సహాయకుడు. ప్రపంచ ఆర్థిక వేదిక వారి 2023 నివేదిక ప్రకారం ఏఐ రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 మిలియన్ల పాత ఉద్యోగాలు పోవచ్చు, కానీ అదే సమయంలో 97 మిలియన్ల సరికొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి. అంటే పోయే వాటికంటే వచ్చే ఉద్యోగాలే 12 మిలియన్లు ఎక్కువ. కాబట్టి మనం ఊహించుకుని భయపడుతున్నంత నష్టం ఎక్కడా లేదు. కానీ ఇక్కడ ఒకే ఒక్క నియమం ఉంది, అదే మార్పును స్వీకరించడం. ఎవరైతే కాలంతో పాటు మారుతూ కొత్త విషయాలను నేర్చుకుంటారో వారికి అది గెయిన్. ఎవరైతే అహంకారంతోనో భయంతోనో మారము అని మొండికేస్తారో వారికి అది పెయిన్. మానవ మెదడు ఎప్పుడూ ఏ కొత్త విషయాన్ని అంత త్వరగా అంగీకరించదు. ఇది జేసీబీ వచ్చినప్పుడు జరిగింది, కంప్యూటర్ వచ్చినప్పుడు జరిగింది, ఇప్పుడు ఏఐ వచ్చినప్పుడు మళ్ళీ జరుగుతోంది. కానీ జ్ఞాన నేత్రంతో చరిత్రను చూసిన వాడికి, భగవంతుడి లీలను నమ్మిన వాడికి భయం ఉండదు. చివరగా ఒక విషయం, ఈ భూమి మీద మానవ జన్మ ఎత్తిన నాటి నుండి మనిషి శ్రమిస్తూనే ఉన్నాడు. కాలాలు మారాయి, యుగాలు మారాయి, పని చేసే విధానం మారింది తప్ప పని ఎప్పుడూ పోలేదు. కర్మ సిద్ధాంతం ప్రకారం పని చేయాలనే తపన, శ్రద్ధ ఉన్నవాడికి ఈ సృష్టిలో ఎప్పుడూ పని ఉంటూనే ఉంటుంది. అది ఏ యుగమైనా, ఏ శతాబ్దమైనా సత్యం. కనుక ఆ దేవదేవుడి మీద భారమేసి ఏఐని చూసి భయపడడం మానేయండి. దాన్ని ఒక ఆయుధంగా మలుచుకోండి, దాన్ని నేర్చుకోండి, మీ జీవన వృద్ధి కోసం వాడుకోండి. మీలోని నైపుణ్యాలకి, మీ వివేకానికి పదును పెట్టుకోండి. ఆ శ్రద్ధ, ఆ ఈశ్వర విశ్వాసం, ఆ వివేకం ఉన్నవాడికి 2060లోనే కాదు, ఏ కాలంలోనైనా ఎన్ని రోబోలు వచ్చినా, ఎంతటి ఏఐ వచ్చినా ఉద్యోగం ఉంటుంది, ఉపాధి ఉంటుంది, ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్న కృష్ణుడి మాటను స్మరిస్తూ మన కర్మను మనం శ్రద్ధగా చేద్దాం. టెక్నాలజీని భగవత్ ప్రసాదంగా భావించి ముందుకు సాగుదాం. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మికంతో కూడిన శాస్త్రీయ విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.